అంటే ఫస్ట్ సిఈసి విద్యార్థులకి సెకండ్ యూనిట్లో ఇది సెకండ్ క్లాస్ అండి. టాపిక్ ఏంటంటే ఇండిఫరెన్స్ కర్వ్. ఏంటండి ఇండిఫరెన్స్ కర్వ్? ఇండిఫరెన్స్ కర్వ్ అంటే ఏంటి చూసుకున్నట్లయితే ఇండిఫరెన్స్ కర్వ్ అంటే ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళకి ఉదాసీనత వక్రరేఖ. తెలుగు మీడియం వాళ్ళకి ఏంటంటే ఉదాసీనత వక్రరేఖ. చూడండి ఇండిఫరెన్స్ కర్వ్ అంటే an indifference curve which represents all those combinations. An indifference curve which represents all those combinations of two goods which give same satisfaction to the consumer. మనందరికీ లాస్ట్ అదే చెప్పుకున్నాం. కన్జ్యూమర్ అంటే ఎవడో వినియోగదారుడు. కన్జ్యూమర్ అంటే ఎవరండి? వినియోగదారుడు. ఏం చెప్పుకున్నాం? ఒక కమోడిటీని కన్జంప్షన్ చేసినప్పుడు, ఒక గూడ్స్ ని కన్జంప్షన్ చేసినప్పుడు చూడండి వినియోగదారుడు అంటే ఎవరండి చెప్పుకున్నాం. ఎవరైతే తన సొంత ప్రయోజనం కోసం వస్తువును వినియోగించుకుంటాడో వాళ్ళు మనం ఏమన్నామంటే కన్జ్యూమర్, వినియోగదారుడు. సో తన యొక్క యూటిలిటీ, తన యొక్క ప్రయోజనం కోసం, యూటిలిటీ అంటే ప్రయోజనం కోసం గూడ్స్ వస్తువుని వినియోగించుకుంటాడో కన్జంప్షన్, వినియోగించుకోవడం అంటే ఏంటంటే కన్జంప్షన్ చేసుకుంటారో వాళ్ళు మనం ఏమన్నామంటే కన్జ్యూమర్ అంటాం. ఇక ఇండిఫరెన్స్ కర్వ్ అంటే ఏంటి చూడండి. అండ్ ఇండిఫరెన్స్ కర్వ్ which represents all those combination of two goods which give same satisfaction to the consumer. అంటే కన్జ్యూమర్ కి సేమ్ సాటిస్ఫాక్షన్. సేమ్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకే రకమైన సంతృప్తి. ఒకే రకమైన సంతృప్తి లేదా ఈక్వల్. ఈక్వల్ అంటే సమాన సంతృప్తి. ఏదైనా రాసుకోవచ్చు. ఒకే రకమైన సంతృప్తి లేదా సమాన సంతృప్తి ఎవరికండి? కన్జ్యూమర్కి వచ్చేటువంటి గివ్ సేమ్ సాటిస్ఫాక్షన్ గా కన్జ్యూమర్. టూ గుడ్స్ అంటే రెండు వస్తువులు. టూ గుడ్స్ అంటే రెండు వస్తువులు. అంటే ఇక్కడ ఏంటంటే వినియోగదారుడికి ఒకే రకమైనటువంటి లేదా సమాన సంతృప్తిని కలిగించే టూ గుడ్స్ అంటే రెండు వస్తువులు. ఎగ్జాంపుల్ ఎక్స్ గూడ్ ఒకటి, వై గూడ్ ఒకటి అనుకోండి. ఆల్ దోస్ కాంబినేషన్స్ అంటే సముదాయం అండి. కాంబినేషన్ అంటే ఏంటంటే సముదాయము. ఇలాగా ఒకే రకమైనటువంటి సేమ్ సాటిస్ఫాక్షన్ కలిగజేసేటువంటి టూ గూడ్స్ యొక్క ఆల్ అంటే మొత్తం ఎన్నైతే సముదాయాలు ఉన్నాయో ఆ యొక్క సముదాయం అన్నింటినీ కలిపి మనం ఒక కర్వ గీస్తే, కర్వ అంటే రేఖ, ఒక కర్వ అనేది గీస్తే దాన్ని మనం ఏమంటామంటే ఇండిఫరెన్స్ కర్వ అంటాం. అంటే ఎలాగంటే తెలియని వారికి వినియోగదారుడికి సమాన సంతృప్తిని కలిగజేసే రెండు వస్తువులు. ఆ రెండు వస్తువులు మనం ఏం చెప్పుకున్నామండి? ఎక్స్ వస్తువు, వై వస్తువు. రెండు వస్తువుల వివిధ సముదాయాలను తెలియజేసే బిందువులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బిందువులన్నింటినీ కలపగా ఒక కర్వాన్ని ఏర్పడుతుంది. దాన్ని మనం ఏమంటే ఇండిఫరెన్స్ కర్వ్ అంటాం. ఆ కాంబినేషన్స్ ఎగ్జాంపుల్ గానీ ఏ అనుకోవచ్చు, బి, సి, డి, ఈ. ఇవన్నీ ఏంటంటే కాంబినేషన్స్ అండి. టూ గూడ్స్ అయితే ఎగ్జాంపుల్ గా ఎక్స్ గుడ్, వై గుడ్. ఇప్పుడు చూడండి ఇక్కడ కన్జ్యూమర్కి ఏమవుతుందంటే ఒక ఎక్స్ గుడ్ ని కన్జంప్షన్ చేశాడు. కన్జంప్షన్ చేయడానికి వినియోగించుకున్నాడు. అప్పుడు కన్జ్యూమర్కి ఎంతైతే సాటిస్ఫాక్షన్ వచ్చిందో మరొక వైపుని కన్జంప్షన్ చేశాడు. మరొక వైపుని కన్జంప్షన్ చేయడానికి వినియోగించుకున్నాం. అప్పుడు కూడా సేమ్ ఒకే రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ యొక్క సాటిస్ఫాక్షన్ మనం ఏమంటామంటే ఇండిఫరెన్స్ కర్వ్ అంటాం. ఎలాగంటే ఎగ్జాంపుల్ గానే చూడండి, కాంబినేషన్ చూడండి. చూడండి ఒకసారి ఇది చూడండి. ఇండిఫరెన్స్ షెడ్యూల్ అంటే ఏంటంటే మనం చెప్పుకున్నాం
ఇండిఫరెన్స్ కర్వ్ అంటే ఏంటో కన్జ్యూమర్కి సేమ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే టూ గూడ్స్, సేమ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే టూ గూడ్స్. ఉదాహరణకి టూ గూడ్స్ ఏంటంటే ఒకటి ఎక్స్ గుడ్, ఎక్స్ వస్తువు, రెండు వై గుడ్, వై వస్తువు తీసుకున్నామండి. ఇప్పుడు ఇక్కడ కన్జ్యూమర్ అంటే వినియోగదారునికి ఒక ఎక్స్ గుడ్ని యూజ్ చేసినప్పుడు, ఒక ఎక్స్ గుడ్ని యూజ్ చేయడం ఏంటండి కన్జంప్షన్ చేసుకున్నాడు. కన్జంప్షన్ చేసినప్పుడు ఎంతైతే సాటిస్ఫాక్షన్ వస్తుందో వై గుడ్ని కన్జంప్షన్ చేసుకున్నప్పుడు కూడా సేమ్ అదే రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ వస్తుందండి. కాంబినేషన్ ఏంటంటే కాంబినేషన్ అంటే సముదాయం, ఆల్ దోస్ కాంబినేషన్ అంటే అన్ని సముదాయాలు. ఉదాహరణకు సముదాయాలు అంటే 1 2 3 4 5 అంటే కాంబినేషన్ ఏ, కాంబినేషన్ బి, కాంబినేషన్ సి, కాంబినేషన్ డి, కాంబినేషన్ ఈ. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. కన్జ్యూమర్ అంటే వినియోగదారుడు. ఉదాహరణ నేను ఉన్నాను, నేను ఏం చేశానంటే ఒక ఎక్స్ గుడ్ని ఉపయోగించాను, ఒక ఎక్స్ గుడ్ని కన్జంప్షన్ చేశాను, 1 ఎక్స్. నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఒక వస్తువుని ఉపయోగించాను ఎంత వచ్చింది సాటిస్ఫాక్షన్ 1 వచ్చిందండి. అదే వై గుడ్ని ఉపయోగించానండి, వై అనే వస్తువుని కన్జంప్షన్ చేశాను. వై అనే వస్తువుని కన్జంప్షన్ చేసిన ఎంత వచ్చింది 15 వచ్చిందండి. సంతృప్తి ఎంత వచ్చిందండి 15 వై. కాంబినేషన్ ఏంటిది 1 లేదా ఏ, కాంబినేషన్ 1 లేదా ఏ. సో ఇప్పుడు కన్జ్యూమర్కి ఇక్కడ ఒక ఎక్స్ గుడ్ నుంచి ఎంతైతే సాటిస్ఫాక్షన్ వచ్చిందో 15 వై గుడ్స్ నుంచి కూడా సేమ్ సాటిస్ఫాక్షన్ అనేది వచ్చింది. అంటే సమాన సంతృప్తులు ఇచ్చినాయి. అంటే ఒక ఎక్స్ వస్తువు ఎంతైతే సంతృప్తులు ఇచ్చిందో 15 వై వస్తువులు కూడా అంతే సంతృప్తులు ఇచ్చినాయి. కానీ ఇక్కడ 1-15 చాలా తేడా ఉందండి. కానీ ఒక ఎక్స్ వస్తువు ఎంతైతే సంతృప్తులు ఇచ్చిందో వినియోగదారునికి కన్జ్యూమర్కి 15 వై వస్తువులు కూడా అదే విధంగా సమాన సంతృప్తిని ఇచ్చినాయి. అంటే ఈ యొక్క సంతృప్తులు ఏంటంటే సమానం. ఇక్కడ 1 ఎంతో 15 కూడా అంతే వినియోగదారుడు. ఎందుకు ఎక్స్ అనే వస్తుంది అన్నప్పుడు 1 వచ్చింది, వై అనే వస్తుంది అన్నప్పుడు 15 వచ్చింది. ఇక్కడ 1 ఎంతో వినియోగదారునికి కన్జ్యూమర్కి 15 కూడా అంతే సేమ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. అంటే కాంబినేషన్ ఏలో. అదేవిధంగా కాంబినేషన్ బి చూడండి. అదేవిధంగా కాంబినేషన్ బి చూడండి. కాంబినేషన్ బిలో 2 ఎక్స్ గుడ్స్ అండి. 2 ఎక్స్ గుడ్స్ కన్జ్యూమర్కి ఎంతైతే సంతృప్తి ఇస్తున్నాయో సాటిస్ఫాక్షన్ 11 వై గుడ్స్, 11 నుండి 11 వై గుడ్స్ కూడా అంతే సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాయి. ఇక్కడ కాంబినేషన్ బిలో 2 ఎక్స్ వస్తువులు ఎంతైతే ఉన్నాయో 11 వై వస్తువులు కూడా అంతే సమానం ఎవరికి వినియోగదారుకి. కానీ యాక్చువల్ నెంబర్లో 2 తక్కువ 11 ఎక్కువ. కానీ కన్జ్యూమర్ కూడా అనవసరం. 2 ఎక్స్ వస్తువులు ఎంతైతే సంతృప్తి ఇస్తున్నాయో 11 వై వస్తువులు కూడా అంతే సంతృప్తి ఇస్తున్నాయి. ఉదాహరణకి 2 ఎక్స్ వస్తువులు అంటే యాపిల్స్ తీసుకోండి, 11 వై అంటే బనానా తీసుకోండి. అంటే 2 యాపిల్స్ చిన్నప్పుడు అతనికి ఎంతైతే సంతృప్తి వస్తుందో 11 బనానా సరిపోతున్నప్పుడు అంతే సాటిస్ఫాక్షన్ వస్తుందండి కాంబినేషన్ బిలో. అలాగే రిమైనింగ్ కాంబినేషన్ సి, కాంబినేషన్ డి, కాంబినేషన్ ఈ. సో ఈ విధంగా కన్జ్యూమర్కి సేమ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చి 2 గూడ్స్ ఏంటంటే ఎక్స్ గుడ్, వై గుడ్. వినియోగదారునికి సమాన సంతృప్తి ఇచ్చే 2 వస్తువుల వివిధ సముదాయాలు ఏంటంటే కాంబినేషన్స్. ఇందాక చెప్పుకున్నాం ఆల్ దోస్ కాంబినేషన్స్ అంటే కాంబినేషన్ ఏ, బి, సి, డి, ఈ. ఈ యొక్క కాంబినేషన్ బట్టి మనం ఒక కర్వ్ అనేది గీయాలి. కర్వ్ ఏంటంటే రేఖ వేస్తే మనకి ఏమొస్తుందంటే ఇండిఫరెన్స్ కర్వ్, ఉదాహరణ వక్రరేఖ అనేది వస్తుంది. ఇది ఏంటంటే ఇండిఫరెన్స్ షెడ్యూల్ అండి. ఇండిఫరెన్స్ షెడ్యూల్ అంటే కాంబినేషన్ అంటే సముదాయాలు 1 2 3 4 5 6 లేదా ఏ, బి, సి, డి, జి. ఎక్స్ గుడ్ 1 2 3 4 5, వై గుడ్ 15 11 8 6 5. ఇక్కడ చూసినట్లయితే కాంబినేషన్ ఏలో ఒక ఎక్స్ గుడ్ అయితే ఎంతైతే సాటిస్ఫాక్షన్ వస్తుందో కన్జ్యూమర్కి 15 వై గుడ్స్ కూడా సేమ్ సాటిస్ఫాక్షన్ సంతృప్తి వస్తాయని చెప్పుకున్నాం. అదేవిధంగా కాంబినేషన్ బిలో 2వ ఎక్స్ గుడ్ కోసం ముందు 1 ఉపయోగించారు కన్జంప్షన్ చేసుడు, తర్వాత 2వ కన్జంప్షన్ చేసుడు. 2వ ఎక్స్ గుడ్ కోసం వై గుడ్లు ఎన్ని తీసుకున్నాండి 4. అంటే 4 వస్తువులు వై వస్తువులు అట్లా ఏం చేసుకున్నా వదులుకున్నాడు. దేనికోసం 2వ ఎక్స్ గుడ్ కోసం.
అదే మూడవ ఎక్స్ గుడ్ కోసం అంటే మూడవ ఎక్స్ అనే వస్తువు కోసం అర్థమవుతుందండి. థర్డ్ ఎక్స్ అనే వస్తువు కోసం మళ్ళీ వై గుడ్స్ ఏం చేశాడు 3ని వదులుకున్నాడు. అదేవిధంగా నాలుగో ఎక్స్ కోసం ఏం చేశాడు 2 వై వస్తువుని వదులుకున్నాడు. ఐదో ఎక్స్ కోసం ఏం చేశాడు 1 వై వస్తువుని వదులుకున్నాడు. ఇలాగా వినియోగదారునికి సమాన సంతృప్తినిచ్చే రెండు వస్తువుల వివిధ సముదాయాలను తెలియజేసే బిందువులను కలపగా ఏర్పడే రేఖ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే ఇండిఫరెన్స్ కర్వ్ ఉదాసీనత వక్రరేఖ. ఇది ఏంటంటే ఇండిఫరెన్స్ షెడ్యూల్ ఉదాసీనత పట్టిక. చూడండి ఇది ఇండిఫరెన్స్ కర్వ్ ఉదాసీనత వక్రరేఖ. ఈ యొక్క ఇండిఫరెన్స్ కర్వ్ అనేది మనం ఎలా చేస్తామంటే ఇండిఫరెన్స్ షెడ్యూల్ ఉదాసీనత పట్టిక సహాయంతో ఈ యొక్క పట్టిక సహాయంతో ఈ యొక్క ఇండిఫరెన్స్ షెడ్యూల్ సహాయంతో ఈ యొక్క ఇండిఫరెన్స్ కర్వ్ ఉదాసీనత వక్రరేఖను గీస్తామండి. మనం చెప్పుకున్నాం ఇందాక కన్యూమర్కి కాంబినేషన్ ఏలో ఒక ఎక్స్ గుడ్ అంటే ఒక యూనిట్ ఆఫ్ ఎక్స్ ఎగ్జాంపుల్గా ఒక యూనిట్ ఆఫ్ ఎక్స్ ఎంత అయితే ప్రజెంట్ చేస్తుందో 15 యూనిట్స్ ఆఫ్ వై యూనిట్స్ అంటే ఒక ఎక్స్ యూనిట్ ఎంత అయితే ప్రైజ్ ఇస్తుందో 15 వై యూనిట్స్ కూడా అంతే ప్రైజ్ అంటే సేమ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎవరికి కన్జ్యూమర్ వినియోగదారుకి. ఎంత కాంబినేషన్ బిలో ఏలో కాంబినేషన్ బిలో అయితే 2 ఎక్స్ గుడ్స్ 11 వై గుడ్స్. అలాగా కాంబినేషన్ సిలో 3 ఎక్స్ గుడ్స్ 8 వై గుడ్స్. కాంబినేషన్ డిలో 4 ఎక్స్ గుడ్స్ 6 వై గుడ్స్. కాంబినేషన్ ఈలో 5 ఎక్స్ గుడ్స్ 5 వై గుడ్స్. ఇలాగా ఒక ఎక్స్ కూడా ఎంత అయితే సంతృప్తి ఇస్తుందో 15 వై గుడ్స్ కూడా సేమ్ సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాయి. ఇక 2 ఎంతో 11 అంతే. ఇక 3 ఎంతో 8 అంతే. దానికోసం కన్యూమర్ ఎడిషనల్ గా ఇంకొక ఎక్స్ వస్తువు కోసం ఎడిషనల్ అంటే అదనంగా ఒక ఎక్స్ గుడ్ కోసం అంటే ఎక్స్ అనే వస్తువు కోసం వై గుడ్స్ ఏం చేస్తున్నారు వదులుకుండా వస్తున్నారు. ఈ విధంగా కన్యూమర్కి సేమ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తున్నాయి. ఏంటి ఎక్స్ వస్తువు నుంచి వై వస్తువు నుంచి. అప్పుడు ఈ యొక్క రెండింటిని బట్టి కాంబినేషన్ ఉంటుంది ఏ బి సి డి. ఈ కాంబినేషన్ బట్టి మనం ఈ యొక్క కాంబినేషన్ బట్టి వచ్చినటువంటి బిందువులు ఉంటాయి పాయింట్లు. ఆ పాయింట్ని బట్టి కర్వ్ అనేది గీస్తాం. ఆ యొక్క కర్వ్ని మనం ఏమంటామంటే ఉదాసీనత వక్రరేఖ ఇండిఫరెన్స్ కర్వ్. అది ఏంటో ఎగ్జాంపుల్ని ఇది ఎక్స్ యాక్సెస్ అండి అంటే ఎక్స్ అక్షం ఓఎక్స్ అక్షం ఓఎక్స్ అక్షం. ఇది ఓవై అక్షం అంటే ఓవై యాక్సెస్. ఇప్పుడు ఓఎక్స్ యాక్సెస్ పైన ఏం తీసుకున్నాం ఎక్స్ గుడ్ తీసుకున్నాం అంటే ఎక్స్ అనే వస్తువు. అదేవిధంగా ఓవై ఎక్స్ పైన ఏం తీసుకున్నాం వై అనే వస్తువుని తీసుకున్నాం. ఇప్పుడు చూడండి ఎక్స్ ఎన్ని వస్తువులు ఉన్నాయండి 1 2 3 4 5. వై వస్తువులన్నీ 5 6 8 11 15 5 6 8 11 15. ఇప్పుడు ఇక్కడ మనం చూడండి కాంబినేషన్ ఏ ఉంది. ఇది ఉంది కాంబినేషన్ ఏ. ఈ కాంబినేషన్ ఏలో ఒక ఎక్స్ గుడ్ 15 వై గుడ్స్. చూడండి ఇదిగో ఇది ఎక్స్ గుడ్ అండి చేసుకున్నాం కదా. ఓఎక్స్ ఎక్స్ గుడ్ తీసుకున్నాం ఎక్స్ గుడ్ తీసుకున్నాం ఒక ఎక్స్ గుడ్ 15 వై గుడ్స్. ఒక ఎక్స్ 15 వై ఏంటది కాంబినేషన్ ఏ. కాంబినేషన్ బిలో 2 ఎక్స్ గుడ్లు 11 వై గుడ్స్. చూడండి కాంబినేషన్ బి ఇది 2 ఇది 11. ఇది ఏంటిది కాంబినేషన్ బి. కాంబినేషన్ సిలో 8 వై గుడ్స్. చూడండి 8 ఇక్కడ 3. కాంబినేషన్ డిలో 6 వై గుడ్స్ 4 ఎక్స్ గుడ్స్. కాంబినేషన్ ఈలో 5 ఎక్స్ గుడ్స్ 5 వై గుడ్స్. చూడండి 15 1 11 2 8 3 6 4 5 5. సో ఈ విధంగా కన్జ్యూమర్కి ఏ అనే కాంబినేషన్లో అంటే ఏ అనే సముదాయంలో ఒక ఎక్స్ గుడ్ 15 వై గుడ్లు సమాన సంతృప్తి ఇస్తున్నాయి. బి అనే కాంబినేషన్లో బి అనే సముదాయంలో 2 ఎక్స్ గుడ్స్ 11 వై గుడ్స్ సమాన సంతృప్తి ఇస్తాయి. అదేవిధంగా కాంబినేషన్ సిలో 3 ఎక్స్ గుడ్స్ 8 వై గుడ్స్. కాంబినేషన్ డిలో 4 ఎక్స్ గుడ్స్ 6 వై గుడ్స్. కాంబినేషన్ ఈలో 5 ఎక్స్ గుడ్స్
y వస్తువు ఏం చేస్తున్నాయి సమాన సంతృప్తిని ఇస్తాయి. ఇప్పుడు ఈ యొక్క కాంబినేషన్ అయిన బిందువులు సముదాయం ఏం చేస్తాం మనం కలిపాం ABCDE అన్నట్టు కలిపి ఒక కర్వ్ అనేది గీసాం రేఖ. ఈ యొక్క కర్వ్ని మనం ఏమంటామంటే ఇండిఫరెన్స్ కర్వ్, ఉదాసీనత వక్రరేఖ. సో ఈ యొక్క సముదాయాలు అన్నింటిలో వినియోగదారు ఎలా ఉంటాడండి సమానంగా ఉంటాడు, అంటే సమాన సంతృప్తిని ఇస్తాయి. సో అందువల్ల ఉదాసీనంగా ఉంటాడు. అంటే ఒక x కూడా ఎంత ఇస్తుందో 15 వైపులు అంత ఇస్తున్నాయి కాబట్టి 2x ఎంత ఇస్తున్నాయో 11 వైపులు అంతే సంతృప్తిని ఇస్తున్నాయి. అటువంటిప్పుడు x వస్తువును ఉపయోగించుకుంటూ y వస్తువును ఉపయోగించుకుంటాడు. ఇక్కడ చూడండి IC అంటే ఏంటంటే ఉదాసీనత వక్రరేఖ. ఇక ఉదాసీనత వక్రరేఖ పై ఉన్నటువంటి కాంబినేషన్స్ బిందువులు ABCDE. ఈ యొక్క కాంబినేషన్ ఐదాటిలో ఏ అనే కాంబినేషన్ బిందువు వద్ద ఒక x ఉంది 15y ఎంత అయితే సంతృప్తినిచ్చాయో రిమైనింగ్ సముదాయంలో BCDE అదేవిధంగా 2 3 4 5 x గుర్తులు 11 8 6 5 y గుర్తులు సమాన సంతృప్తిని ఇస్తున్నాయి. సో దీన్ని మనం ఏమంటామంటే ఇండిఫరెన్స్ కర్వ్. అంటే ఏంటంటే కన్జ్యూమర్కి సేమ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే 2 గూడ్స్ యొక్క కాంబినేషన్ అన్నిటిని కలిపి మనం కర్వ్ ఇస్తాం. ఆ యొక్క కర్వ్ ఏమంటామంటే ఇండిఫరెన్స్ కర్వ్. అంటే వినియోగదారునికి సమాన సంతృప్తిని కలిగజేసే 2 వస్తువులు. ఆ 2 వస్తువులు ఏం తీసుకున్నాం x వస్తువు y వస్తువు. ఆ యొక్క 2 వస్తువుల వివిధ సముదాయాలు ఏం తీసుకున్నాం ABCDE. సముదాయాలు అన్నింటినీ కలిపాం కదండి ABCDE కలపగా మనకి ఒక రేఖ ఏర్పడుతుంది. దాన్ని మనం ఏమంటామంటే ఉదాసీనత వక్రరేఖ. ఇదేమో ఇండిఫరెన్స్ షెడ్యూల్ అండి, పట్టిక. ఇండిఫరెన్స్ షెడ్యూల్ ఉదాసీనత పట్టిక. ఈ యొక్క పట్టిక సహాయంతో మనం ఇండిఫరెన్స్ కలప ఉదాసీనత వక్రరేఖనే గీసాం. ఇదేమో కాంబినేషన్ ABCDE. అంటే ఒక x 15 వైలు సమానం, 2x 11 వైలు సమానం. అందువల్ల కన్జ్యూమర్ వినియోగదారుడు ఇంకొక x కోసం y కోసం కొన్ని ఆటలు వదులుకున్నాడు. మళ్ళీ ఇక్కడ 3వ x అంటే 3వ వస్తువు కోసం మరికొన్ని y వస్తువులు వదులుకున్నాడు. 4వ x కోసం మరికొన్ని y వస్తువులు వదులుకున్నాడు. ఎంత వదులుకున్నా ఇక్కడ ఇది ఎంత అయితే సాటిస్ఫాక్షన్ ఇస్తుందో y x అనేది కూడా అంతే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కన్జ్యూమర్కి. అప్పుడు కొన్ని కాంబినేషన్ ఏర్పడతాయి. ఆ యొక్క కాంబినేషన్ బట్టి మనం ఒక కర్వని గీస్తాం. ఆ యొక్క కర్వనే ఇండిఫరెన్స్ కర్వ్, ఉదాసీనత వక్రరేఖ అంటాం. నెక్స్ట్ టాపిక్ చెప్పుకొచ్చాను.